రీసెంట్గా కాకినాడకు చెందిన చోడపురెడ్డి శివకుమార్ అక్రమాస్తుల గురించి మాట్లాడుకున్నాం కదా. కానీ ఇప్పుడు దొరికిన అక్రమార్కుడు అంతకు మించి ఏసీబీ హిస్టరీలోనే మోస్ట్ కాస్ట్లీ తిమింగలం. తెల్లవారుజామునే ఏసీబీ టీమ్స్ అతని ఇంటి డోర్ కొట్టి తనిఖీలు చేసేసరికి అక్కడ కనిపించిన సీన్ చూసి అధికారుల మైండ్ బ్లాంక్ అయింది. మిలమిల మెరుస్తున్న గోల్డ్ బిస్కెట్లు, కట్టల కట్టల క్యాష్, విదేశీ మద్యం సీసాలు. ఎవరా ఆఫీసర్ అనుకుంటున్నారా? రోడ్లు భవనాల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ మోహన్ నాయక్ జర్పుల. తెలంగాణ ఏపీ వ్యాప్తంగా ఏకకాలంలో 16 చోట్ల సోదాలు చేసిన ఏసీబీ మోహన్ నాయక్ అవినీతి విశ్వరూపాన్ని బయటపెట్టింది. అఫీషియల్ గవర్నమెంట్ వాల్యూ ప్రకారం 17.94 కోట్ల ఆస్తులు గుర్తిస్తే ఓపెన్ మార్కెట్లో వీటి రేటు 150 కోట్లకు పైనే ఉంటుందట. మరి ఆ గుట్టల ఆస్తుల లిస్ట్ ఏంటో తెలుసా? ఫస్ట్, నిజామాబాద్ జిల్లా ముల్లంగిలో 82.89 లక్షల వాల్యూ చేసే దాదాపు 20 ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్స్. సెకండ్, హైదరాబాద్ గచ్చిబౌలిలో 4 ప్రైమ్ ఫ్లాట్స్, కొంపల్లిలో 3 ఫ్లాట్స్. వీటి రిజిస్ట్రేషన్ వాల్యూని 7.34 కోట్లు. థర్డ్ వన్, మియాపూర్లో 2.5 కోట్లు వర్త్ చేసే ఒక లగ్జరీ ట్రిప్లెక్స్ విల్లా. ఫోర్త్, కూకట్పల్లిలో కొత్తగా కట్టిన 62 లక్షల ఇల్లు. ఫిఫ్త్, నిజామాబాద్లో కడుతున్న మరో విల్లా కోసం ఏకంగా ₹1 కోటి అడ్వాన్స్ ఇచ్చినట్లు డాక్యుమెంట్స్ దొరికాయి. సిక్స్త్, ఇవే కాకుండా ఇంట్లో దాదాపు 60 విదేశీ స్వదేశీ లిక్కర్ బాటిల్స్ దొరకడంతో ఎక్సైజ్ పోలీసులు కూడా సీన్లోకి ఎంటర్ అయ్యారు. బంగారు ఆభరణాల గురించి చెప్పక్కర్నే లేదు. రకరకాల నెక్లెస్లు, హారాలు, ఉంగరాలు, గొలుసులు. ఈ అవినీతి తిమింగలాన్ని అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు బుధవారం కోర్టులో హాజరుపరిచారు. జడ్జి 14 రోజుల డిమాండ్ విధించడంతో ఈ జర్పుల మోహన్ నాయక్ను చెంచల్గూడ జైలుకు షిఫ్ట్ చేశారు. ఇలాంటి అవినీతి ఆఫీసర్స్ వల్లే సిస్టమ్ నాశనం అవుతుంది అనడంలో ఎలాంటి డౌట్ లేదు. మరి ఈ బిగ్గెస్ట్ ఏసీబీ రైడ్ పై మీ కామెంట్ ఏంటో కింద ఖచ్చితంగా చెప్పండి. ఇలాంటి క్రేజీ ఇన్ఫర్మేషన్ కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి.